హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిన పాలినామియల్స్కి కంటిన్యూషన్ ఆఫ్ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో పాలినామియల్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్ సంబంధించి జీరోస్ ఎలా కనుక్కుంటాం, జీరోస్కి కోఎఫిషియంట్స్కి రిలేషన్ ఏంటి, దాని మీద ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఎక్సెట్రా అంతా డిస్కస్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్న టాపిక్స్ అర్థమవుతాయి. నా కమింగ్ టు ద స్ట్రైట్ టాపిక్ హియర్, కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ వీడియో. మనకి ఒక పాలినామియల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడగానే డిగ్రీ 3 కనపడుతుంది కాబట్టి దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం. ఫైన్, బాగానే ఉంది. క్యూబిక్ పాలినామియల్కి జీరోస్ డెఫినెట్గా 3 ఉంటాయి. బట్ ఇక్కడ జీరోస్ విషయం పక్కకు పెడితే ఈ పాలినామియల్కి పక్కన ఇంకొక చిన్న పాలినామియల్ ఇచ్చి, చిన్న పాలినామియల్ అంటే డిగ్రీలో చిన్నగా ఉండేది పాలినామియల్ ఇచ్చి, ఈ పాలినామియల్ని దాంతో డివైడ్ చేయండి అని మనకి అకాడమిక్ సైడ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 9th క్లాస్ నుంచి డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనే టాపిక్ స్టార్ట్ అవుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడ మిమ్మల్ని డివైడ్ చెయ్యమని అడగరు. డివైడ్ చెయ్యమని అడగకుండా ఒక పాలినామియల్ ఇలా ఇచ్చి ఈ పాలినామియల్తో డివైడ్ చేస్తున్నప్పుడు వచ్చే రిమైండర్ గురించి ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. రిమైండర్ అంటే జనరల్గా మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని 7 2 14 అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది. దీన్ని మనం కోషంట్ అంటాం, దీన్ని రిమైండర్ అంటాం. సో డివైడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిమైండర్ వస్తుంది. బట్ పాలినామియల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక పాలినామియల్ని ఇంకొక పాలినామియల్తో డివైడ్ చేయొచ్చు, అంతవరకు బాగానే ఉంది. ఇది అకాడమిక్ సైడ్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ డివిజన్ ఏమీ చెయ్యకుండా ఇక్కడ ఉండే పాలినామియల్ని దీంతో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఏంటి అని కానీ ఆ రిమైండర్ మీద రకరకాల క్వశ్చన్స్ కానీ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకి డివైజర్ లాగా ఇస్తున్నారో దీన్ని జీరోకి ఈక్వేట్ చేస్తే x = -3 అవుతుంది. సో ఈ x = -3 అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వేర్ ఎవర్ x ఇస్ దేర్. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో, P(3) = 3³ -7 × 3² + 8 × 3 -9. So 27 -7 9 are 63 + 24 -9. సో ఇవి రెండు యాడ్ చేస్తేనేమో 51 వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తేనేమో -72 వస్తుంది. సో -21 అనేది ఒకవేళ ఈ పాలినామియల్ని మీరు దీంతో డివైడ్ చేసేటప్పుడు డివిజన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర్లో మిగిలే రిమైండర్ -21 అవుతుంది. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో చాలా సింపుల్ క్యాలిక్యులేషన్తోనే చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిమైండర్ ఏదైనా రావచ్చు. యూజువల్గా మనం ఒక నెంబర్ తీసుకొని 3తో డివైడ్ చేసామనుకోండి, 3 5s are 15 అవుతుంది, రిమైండర్ 0 వచ్చింది. ఎప్పుడైతే ఏదైనా డివిజన్లో రిమైండర్ 0 వస్తుందో దెన్ సింపుల్గా మనం ఏం చేయొచ్చు, ఈ 15కి 3 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పేయచ్చు. 3 మాత్రమే కాదు, 5 కూడా ఫ్యాక్టర్ అవుతుంది. సో 3 5s are 15 అవుతుంది కాబట్టి both 3 and 5 are the factors of 15 అని చెప్పచ్చు. అలాగే పాలినామియల్స్లో కూడా ఒక పాలినామియల్ ఇచ్చి ఇంకొక చిన్న లీనియర్ పాలినామియల్ ఇచ్చి రిమైండర్ కనుక్కోండి అని మాత్రమే కాకుండా ఒక పాలినామియల్ ఇచ్చి కింద ఒక 4 ఆప్షన్స్లో 4 లీనియర్ పాలినామియల్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫ్యాక్టర్ అనుకోవచ్చు. అంటే మీరు ప్రతిసారి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది అంటే అది ఫ్యాక్టర్ అవుతుంది. సో మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇక్కడ నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక సింపుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటున్నాను. సపోజ్ x² - 8x + 15 అనే పాలినామియల్ తీసుకొని ఇక్కడ x - 1 b, x - 2 c, x - 3 d, x - 4 ఇలా 4 సింపుల్ లీనియర్ ఫ్యాక్టర్స్ లేదా సింపుల్ లీనియర్ పాలినామియల్స్ తీసుకొని ఈ 4గిట్లో ఈ పాలినామియల్కి ఏది ఫ్యాక్టర్ అవుతుంది అని చెక్ చేయాలంటే మనకి రిమైండర్ 0 రావాలి. రిమైండర్ రావాలి అంటే డివిజన్ చెయ్యకుండానే ఇక్కడ ఉండే ప్రతి లీనియర్ ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేస్తే ఇక్కడ x = 1 వస్తుంది, x = 2 వస్తుంది, x = 3 వస్తుంది, x = 4 వస్తుంది. ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి x ప్లేస్లో. సో P(1) ఎంత అవుతుంది, 1² - 8 × 1 + 15.
16 minus 8 which is nothing but 8 వచ్చింది రిమైండర్. సో రిమైండర్ 0 అయినప్పుడు కదా మనం ఫ్యాక్టర్ అనేది, సో ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఫ్యాక్టర్ కాదు. నౌ కమింగ్ టు సెకండ్ వన్, p of 2 square minus 8 into 2 plus 15, so which is nothing but 4 minus 16 plus 15, so 20 minus 16 which is nothing but 4 వచ్చింది. రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం ఫ్యాక్టర్ అంటాం, సో ఇది కూడా కాదు. థర్డ్ వన్, p of 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, సో 3 square minus 8 into 3 plus 15, so 9 minus 24 plus 15 which is nothing but 24 minus 24 which is nothing but 0. ఇది 0 వచ్చింది కాబట్టి ఇది ఫ్యాక్టర్ అవుతుంది. థర్డ్ వన్ చెక్ చేస్తే 4 square minus 8 into 4 plus 15, 16 minus 32 plus 15, 31 minus 32 which is nothing but -1, అంటే ఇది కూడా కాదు. ఈ ఇచ్చిన నాలుగిట్లో ఇది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇలా బేస్డ్ ఆన్ డివిజన్ ఆఫ్ పాలినామియల్స్, డివిజన్ చెయ్యకుండానే డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ అనే కంటెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి కంఫర్టబుల్ కాదు, కానీ ఈ రిమైండర్స్ కనుక్కోవడం ఇదంతా ఇలా సింపుల్గా చేయొచ్చు. దీని మీద ఇంకా చాలా రకాల క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను సపరేట్ వీడియోలో క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు చేస్తాను. రిమైండర్ కనుక్కోవాలి, ఒక పాలినామియల్ని ఇంకొక పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కనుక్కోవాలి అంటే ఆ పర్టికులర్ లీనియర్ పాలినామియల్ ఇచ్చినప్పుడు మాత్రమే 0కి ఈక్వేట్ చేసి ఆ వచ్చే వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జనరల్గా 9th క్లాస్లో రిమైండర్ థీరం అని యూజ్ చేస్తూ ఒక థీరం చెప్తూ ఉంటాం. మల్టిపుల్ చాయిస్ సంబంధించిన ఏ ఎగ్జామ్లో అయినా ఈ టాపిక్ కనుక, పాలినామియల్స్ టాపిక్ కనుక ఉంటే డెఫినెట్గా ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఎలాగో ఇక్కడ మనకి క్యూబిక్ పాలినామియల్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్కసారి మనం ఈ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి రిలేషన్స్ అని మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. p of x ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c, ఇది చూడగానే మీకు డిగ్రీ 2 కనబడుతుంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుందన్న విషయం అర్థమైపోయింది. p of x ఈక్వల్ టు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. సో ఇది చూస్తే క్యూబిక్ పాలినామియల్. సో ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసిందే క్వాడ్రాటిక్ పాలినామియల్కి డిగ్రీ 2 ఉంటుంది కాబట్టి ఆల్ఫా అండ్ బీటా అనేవి జీరోస్ లాగా కన్సిడర్ చేస్తాం. అదే క్యూబిక్ పాలినామియల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ డిగ్రీ 3 ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 3 జీరోస్ ఉంటాయి. ఆ జీరోస్ని ఆల్ఫా, బీటా అండ్ గామా అని కన్సిడర్ చేస్తాం. ఇది ఆల్రెడీ మనకి తెలిసిందే, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ జీరోస్ మైనస్ బి బై ఏ అవుతుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ సి బై ఏ అవుతుంది. అంతే, ఇంతకుమించి ఇక్కడ ఏమీ లేదు. బట్ కమింగ్ టు క్యూబిక్ పాలినామియల్ జాగ్రత్తగా వినండి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ కూడా అదే వచ్చింది. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 3 జీరోస్, 5. చివరిది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇక్కడ కూడా ఆల్ఫా ఇంటూ బీటా వచ్చింది. ఇక్కడ ఆల్ఫా బీటా గామా వచ్చింది. ఇది వచ్చేసి మైనస్ డి బై ఏ అవుతుంది. బట్ ఎందుకు ఇంత గ్యాప్ పెట్టారంటే ఇక్కడ ఇంకొకటి వస్తుంది, ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. జనరల్గా దీన్ని మనం సమ్ ఆఫ్ జీరోస్ అంటాం, సమ్ ఆఫ్ జీరోస్ అంటాం. ఇది వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటాం. బట్ దీన్ని ఏమంటామంటే జాగ్రత్తగానండి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 అట్ ఎ టైం. అంటే రెండు జీరోస్ని ఒకసారి తీసుకొని వాటిని ప్రొడక్ట్ చేసి ఆ వచ్చిన ప్రొడక్ట్స్ని యాడ్ చేస్తే వచ్చే ఎక్స్ప్రెషన్ ఇది. సో ఇది సమ్ ఆఫ్ జీరోస్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ఇది సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ జీరోస్ టేకెన్ 2 అట్ ఎ టైం. మూలాల మొత్తము, మూలాల లబ్ధము, రెండు మూలాలని లబ్ధం చేస్తూ ఆ 3 లబ్ధాల యొక్క మొత్తం ఇది మైనస్ బి బై ఏ, సి బై ఏ, మైనస్ డి బై ఏ. ఈ ఇన్ఫర్మేషన్ మీద మీకు చాలా క్వశ్చన్స్ రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది.
ఇంతకుముందు వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసాం. డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు గుర్తుపెట్టుకుంటే వీటితో పాటు అలాగే కమింగ్ ఇన్ఫర్మేషన్తో సహా మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తామని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇంతకుముందు వీడియోలో చెప్తున్నప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడాం. p of x ఈక్వల్ టు k of x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా. సో ఇక్కడ ఆల్ఫా అండ్ బీటా అనేవి జీరోస్ ఆఫ్ పాలినామియల్, k అనేది ఎనీ రియల్ నెంబర్, ఆల్ఫా బీటా అని రెండు జీరోస్ కనపడుతున్నాయి కాబట్టి క్లియర్గా ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇక్కడ స్క్వేర్ కనపడుతుంది కాబట్టి. అలాగే క్యూబిక్ పాలినామియల్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా జనరల్గా ఒక క్యూబిక్ పాలినామియల్ ఇస్తే జీరోస్ కనుక్కోవడం అనేది అకాడమిక్ సైడ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ మనకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడానికి ఛాన్స్ ఉండలేదు, ఎందుకంటే చాలా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంటుంది, దానికంటూ షార్ట్ కట్స్ ఏమీ లేవు. బట్ చాలా రకాల క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, బట్ అవన్నీ నేను ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు పాలినామియల్ ఇచ్చినప్పుడు జీరోస్ కనుక్కోవడం, జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ కనుక్కోవడం ఎలాగైతే క్వాడ్రాటిక్ పాలినామియల్లో చేశామో, క్యూబిక్ పాలినామియల్ దగ్గర కూడా పాలినామియల్ జీరోస్ ఇచ్చినప్పుడు కనుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి, p of x ఈక్వల్ టు k ఈజ్ ఎనీ రియల్ నెంబర్. జాగ్రత్త చూడండి, x క్యూబ్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇదంతా రబ్ చేసేస్తున్నాను, ఆల్రెడీ మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను నేను. ఇదంతా రబ్ చేసేసి సో చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా గామా. ఒకసారి చూడండి ఎంత పెద్దగా కనబడుతుంది. బట్ స్టిల్ మోస్ట్ ఇంపార్టెంట్, యూజువల్గా మీకు క్వాడ్రాటిక్ పాలినామియల్స్ జీరోస్ కనుక్కోమనడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ ఇస్తున్నప్పుడు అడగడానికి ఛాన్స్ లేదు. బట్ రివర్స్ వే, జీరోస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోమని అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో వాట్ ఈస్ ద పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్, సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, వాట్ ఈస్ ద పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 3 - 5 2 అని కింద 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. ఒకదాన్ని ఆల్ఫా, ఇంకొక దాన్ని బీటా, ఇంకొక దాన్ని గామా అనుకోవచ్చు. సో అలా ఈ మూడింటిని ఇలా అనుకొని ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. k ఈజ్ ఎనీ రియల్ నెంబర్, ఇంతకుముందే చెప్పాను. x క్యూబ్ మైనస్ ఈ మూడు యాడ్ చేయండి, 3 - 5 + 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్, జాగ్రత్త చూడండి, 3 × -5 ప్లస్ -5 × 2 ప్లస్ 3 × 2 ఆఫ్ ఎక్స్ మైనస్ 3 × -5 × 2. సో ఏమవుతుంది చూడండి, k ఎక్స్ క్యూబ్ మైనస్, జాగ్రత్త చూడండి, 3 + 2 5 అవుతుంది, 5 - 5 0 అవుతుంది. సో కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ టర్మే ఉండదు, మీరు పెట్టాల్సిన అవసరం లేదు. నా కమింగ్ టు దిస్ వన్, ఇది వచ్చేసి -15, ఇది వచ్చేసి -10, ఇది వచ్చేసి 6. ఏమవుతుంది, -25 + 6 -19x, చివరిది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30 అవుతుంది. సో దిస్ ఈజ్ ద పాలినామియల్ హూస్ జీరోస్ ఆర్ 3, -5, 2. సో ఇది చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ టాపిక్. ఇది ఇలాంటి క్వశ్చన్స్ మీరు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ k ఈజ్ ఎనీ రియల్ నెంబర్, కొన్నిసార్లు ఈ k గురించి మెన్షన్ చేయకుండా కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆ ఆప్షన్స్ మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పాలినామియల్స్లో క్వాడ్రాటిక్ పాలినామియల్స్ గురించి ఎంత ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ఉందో, క్యూబిక్ పాలినామియల్స్ మీద కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంది, చాలా చాలా పవర్ఫుల్ ఇది. అలాగే పాలినామియల్స్కి సంబంధించిన గ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వాటి గురించి డిస్కస్ చేసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఓన్లీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను, ఒక 10 డిఫరెంట్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ పాలినామియల్స్ అండ్ బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ వీడియోలో ఇప్పటివరకు నేను చెప్పింది జస్ట్ క్యూబిక్ పాలినామియల్స్ గురించి, అలాగే రిమైండర్స్ కనుక్కోవడం గురించి. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నారు. నా కమింగ్ టు ద గ్రాఫ్ హియర్. ఓకే, ఒకసారి చూడండి, గ్రాఫ్స్ గురించి మనకి ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్ తీసుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుంటే విచ్ ఈజ్ నథింగ్ బట్
మనకి ఫర్దర్ 10th క్లాస్లో అండ్ 9th క్లాస్లో వచ్చే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ p(x)ని కాసేపు మనం y అనుకుంటే y = ax + b అనేది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అవుతుంది. ఒకవేళ దీనికి గ్రాఫ్ వేస్తే సంథింగ్ లైక్ ఒక స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది. అది ఎలాగన్నా రావచ్చు, ఎక్కడన్నా రావచ్చు, బట్ ఒక స్ట్రైట్ లైన్ అయితే వస్తుంది. కమింగ్ టు క్వాడ్రాటిక్ పాలినామియల్, మీరు గ్రాఫ్ డ్రా చేస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్కి సమ్వేర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇలా యూ షేప్ వస్తుంది. దీన్నే మనం పారాబోలా అంటాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కోనిక్ సెక్షన్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఆ ఇంపార్టెంట్ టాపిక్లో పారాబోలా అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఒక 4 డిఫరెంట్ వర్డ్స్ వినపడతాయి: పారాబోలా, హైపర్బోలా, సర్కిల్, ఎలిప్స్ అని. ఈ 4లో పారాబోలా ఒకటి. అక్కడ చాలా డీప్గా చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీజీటీ స్థాయిలో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ 10th క్లాస్లో మనకి జస్ట్ పాలినామియల్స్లో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకుంటే దానికి కనుక గ్రాఫ్ వేస్తే ఆ గ్రాఫ్ ఇలా వస్తుంది. దీని మీద కూడా మనం చాలా విషయాలు డిస్కస్ చేయాలి. అదే క్యూబిక్ పాలినామియల్ తీసుకుంటే మీకు క్యూబిక్ పాలినామియల్కి ఇలా కర్వ్ వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ క్యూబిక్ పాలినామియల్లో పవర్ 3 ఉంటుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ని 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయడమో టచ్ చేయడమో జరుగుతుంది. టచ్ చేయడం అంటే ఏంటని మీకు అడగొచ్చు. నేను క్లియర్గా దాని గురించి డిస్కస్ చేస్తాను ఇక్కడ. సో లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామియల్ సంబంధించి గ్రాఫ్స్ ఇలా ఉంటాయి. కొన్నిసార్లు గ్రాఫ్ చూపించి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అడగచ్చు. సో గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉంటే 1, ఇలా యూ షేప్లో ఉంటే 2, ఇలా కర్వ్ షేప్లో ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది లేదా ఇంటర్సెక్ట్ చేస్తుంది గమనించి డిగ్రీ చెప్పాల్సి ఉంటుంది. ఇకపోతే అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రాఫ్స్ డ్రా చేస్తున్నప్పుడు కూడా ఎస్పెషల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ వేస్తున్నప్పుడు ఒకసారి జాగ్రత్త చూడండి. 3 డిఫరెంట్ గ్రాఫ్స్ చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. ఇలా చూడండి. ఇక్కడ ఒక గ్రాఫ్ డ్రా చేశాను, ఇక్కడ ఒక గ్రాఫ్ డ్రా చేశాను, ఇక్కడ ఒక గ్రాఫ్ డ్రా చేశాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ గ్రాఫ్ ఒకటే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. ఇక్కడ గ్రాఫ్ వచ్చేసి ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటున్నాం, అసలు టచ్ చేయట్లేదు, ఇంటర్సెక్ట్ చేయట్లేదు. ఎప్పుడు ఇలాంటి డిఫరెంట్ గ్రాఫ్స్ మనకు వస్తాయంటే జాగ్రత్తగా ఏనండి, ఇచ్చిన పాలినామియల్కి 2 డిస్టింక్ట్ జీరోస్, 2 వేరు శూన్యాలు ఉన్నప్పుడు, అవి కూడా రియల్ జీరోస్ అంటే వాస్తవ మూలాలు ఉన్నప్పుడు, ఇదే కంటెంట్ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా వస్తుంది. ఈ రియల్ అండ్ డిఫరెంట్ రూట్స్ లేదా జీరోస్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇచ్చిన పాలినామియల్కి 2 ఈక్వల్ జీరోస్ ఉంటే ఆ పర్టికులర్ వాల్యూ దగ్గర ఇలా టచ్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గ్రాఫ్ ఇలా వస్తుంది. ఒకవేళ ఇచ్చిన పాలినామియల్కి రియల్ జీరోస్ లేకపోతే, రియల్ జీరోస్ అంటే వాస్తవ సంఖ్యలు శూన్యాలుగా ఉండకపోతే గ్రాఫ్ ఇలా ఎక్కడో గాల్లో ఇలా వస్తుంది. యాక్చువల్గా మిమ్మల్ని ఎవ్వరు గ్రాఫ్ వేయమని అడగరు, బట్ గ్రాఫ్ వాళ్ళే ప్రింట్ చేసి క్వశ్చన్స్ అడగడానికి అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అలాంటి క్వశ్చన్స్ అంటే మీరు ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు గ్రాఫ్స్ని అన్న దాని మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఆ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయా లేదన్నది ఎవరమో ప్రిడిక్ట్ చేయలేము, బట్ క్వశ్చన్స్ అయితే అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది గ్రాఫ్స్ మీద. ఇక్కడ టచ్ చేస్తుంది అంటే దాని అర్థం ఆ పర్టికులర్ వాల్యూ 2 సార్లు రిపీట్ అవుతుంది ఆ పాలినామియల్కి. కొన్నిసార్లు వాళ్ళు గ్రాఫ్ ఇలా ఇచ్చి జస్ట్ లుక్ అట్ దిస్ వన్, ఇది -2, సపోజ్ ఇది 5, ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద పాలినామియల్ అడగచ్చు. అంటే ఉండి గ్రాఫ్ చూపిస్తారు. ఆ గ్రాఫ్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో మనకి వాల్యూస్ కనపడుతూ ఉంటాయి గ్రాఫ్లో. ఆ వాల్యూస్ తీసుకొని ఒకదాన్ని ఆల్ఫా అనుకుంటాం, ఇంకొక దాన్ని బీటా అనుకుంటాం. ఆల్ఫా బీటా తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని ముందు వీడియోలో డిస్కస్ చేసాం. ఇందాక కూడా నేను ఫార్ములా చెప్పాను, k ఆఫ్ x² - ఆల్ఫా + బీటా ఆఫ్ x + ఆల్ఫా ఇంటూ బీటా అని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సేమ్ కంటెంట్ లేదా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు క్యూబిక్ పాలినామియల్ దగ్గర కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా ఇచ్చి లుక్ అట్ దిస్ వన్, సపోజ్ ఇది -2, ఇది 2, ఇది 5 అన్నారు అనుకోండి.
వాట్ ఈస్ ద పాలినామియల్ కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్ విల్ డెఫినెట్లీ మ్యాచ్ విత్ ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్. కింద ఇచ్చిన వాటిలో ఏ బహుపది ఇచ్చిన గ్రాఫ్ని మ్యాచ్ చేస్తుంది అంటే దీన్ని ఆల్ఫా అనుకుంటాం, దీన్ని బీటా అనుకుంటాం, దీన్ని గామా అనుకుంటాం. ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫార్ములాతో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాలినామియల్ వస్తుంది. కొన్నిసార్లు ఇదే క్యూబిక్ పాలినామియల్కి సంబంధించిన గ్రాఫ్ ఒక్కసారి ఇది చూడండి ఎలా తీసుకుంటారు. ఇలా ఇచ్చారు, సపోజ్ జస్ట్ ఇమాజిన్ ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ -2 ఇక్కడ 5. యాక్చువల్గా క్యూబిక్ పాలినామియల్ షేప్ చూడగానే ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు ఒకసారి కన్సిడర్ చేస్తాం, టచ్ అవుతున్నప్పుడు 2 సార్లు కన్సిడర్ చేస్తాం. అంటే ఈ 5 అనే వాల్యూ 2 సార్లు రిపీట్ అయింది అంటే -2, 5, 5 అనేవి జీరోస్ అవుతాయి. ఆల్ఫా బీటా గామా అని తీసుకొని మనము ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాలినామియల్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పాలినామియల్స్కి సంబంధించి 9th క్లాస్ అలాగే 10th క్లాస్లో మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక ప్రాబ్లమ్స్ అంటారా, ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి రావచ్చు. బట్ ఓవరాల్గా మీరు పాలినామియల్స్లో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకి రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో వాట్ ఈజ్ జీరో ఆఫ్ పాలినామియల్, వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ పాలినామియల్, హౌ టు ఫైండ్ అవుట్ ద జీరోస్, వాట్ ఈజ్ రిమైండర్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, ఎప్పుడు జీరో వస్తుంది, ఎప్పుడు ఫ్యాక్టర్ వస్తుంది, ఇవన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే గ్రాఫ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇంతకుముందే చెప్పున్నానేమో బట్ ఏదైనా మిస్ అయిందేమో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక పాలినామియల్ సపోజ్ p ఆఫ్ x = x³ - 7x² + 8x - 9. సపోజ్ ఇలా ఒక పాలినామియల్ ఉంది, ఇక్కడ ఏమొచ్చింది, సపోజ్ ఇది ప్లస్ తీసుకుందాం, 9 అవుతుంది. ఒకసారి చూడండి, x³ - 7x² - 3x + 9 ఇలా తీసుకున్నాను. పక్కన x + 1 x - 1 అని ఒక 2 డిఫరెంట్ లీనియర్ పాలినామియల్స్ రాశాను. ఫైండ్ ద జీరోస్ అని అడగచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ అని అడగచ్చు. సో ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పిందే జీరో అయినా ఫ్యాక్టర్ అయినా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఈచ్ వాల్యూని మీరు జీరోకి ఈక్వేట్ చేస్తే x = -1 x = +1 వస్తుంది. x = 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా, 1³ - 7 of 1 square - 3 of 1 + 9. సో 1 - 7 - 3 + 9. సో 0 అయింది. 9 + 1 10 అవుతుంది. -7 - 3 కూడా 10 అవుతుంది. 10 - 10 0 అవుతుంది. ఇక్కడ స్మాల్ థింగ్, వెరీ వెరీ స్మాల్ థింగ్ ఏంటంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కోఎఫిషియెంట్స్ 1 - 7 - 3 + 9 ఇవి పక్కకు తీయండి. 1 - 7 - 3 + 9. సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ కనుక 0 అయితే, సమ్ ఆఫ్ కోఎఫిషియెంట్స్ కనుక 0 అయితే అంటే అన్ని కోఎఫిషియెంట్స్ని అన్ని కారణాంకాలని పక్కకు తీసి యాడ్ చేస్తే 0 వచ్చిందనుకోండి, ఈ పాలినామియల్కి ఖచ్చితంగా x - 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. చాలా పవర్ఫుల్ 1 x - 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. x = 1 అనేది 0 అవుతుంది. ఇది చాలా కీన్గా అబ్జర్వ్ చేసి చాలా మైన్యూట్ థింగ్ ఇది. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, పాలినామియల్స్కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇక ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మల్టిపుల్ చాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు, ఆల్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్లో డిస్కస్ చేస్తాను. ఒక 10 to 12 ప్రాబ్లమ్స్. హోప్ ఈ వీడియోలో అలాగే దీని ముందు వీడియోలో అసలు పాలినామియల్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ ఎలా ఉంటాయి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అండ్ బేస్డ్ ఆన్ డిగ్రీ, అలాగే వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, జీరో ఆఫ్ పాలినామియల్ అంటే ఏంటి, పాలినామియల్కి జీరోస్ ఎన్ని ఉంటాయి, ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి, జీరోస్ కనుక్కున్న తర్వాత రిలేషన్ ఎలా ఉంటుంది, దీని మీద చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. అలాగే రిమైండర్ ఎలా కనుక్కుంటాం, రిమైండర్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయని. సో ఈ 1.5 అవర్ వీడియోస్, ప్రీవియస్ వీడియో అండ్ దిస్ వీడియో ఏదైతే ఉందో, పాలినామియల్ సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ ద కంటెంట్, ఆల్ ద ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేశాను. నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.